మొన్న గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ సాయి కృష్ణ మీద ఉన్నవి చిన్న కేసులు అని జగన్ గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయిగా. ఇంతకీ అసలు సాయి కృష్ణ మీద కేసులు ఏంటి, అవి ఎప్పుడు నమోదైనవి అనేది మనం చూస్తే దాదాపు 22 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే నమోదైనయట. అంటే ఇప్పుడు సాయి కృష్ణ మీద ఉన్న రౌడీ షీటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేసిందే. సాయి కృష్ణ మీద ఉన్న అత్యాచారం కేసులు, పోక్సో యాక్ట్ ఇవన్నీ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేసినవే. ఆ కేసులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ కేసులు ఉంటే ఉండొచ్చు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సాయి కృష్ణకి నేర చరిత్ర ఉందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ ఈ సాయి కృష్ణ రౌడీ షీటరు అని చెప్పేసి అనేక సార్లు సాక్షి పేపర్లో రాశారట. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడుతున్నప్పుడు ఏదో రౌడీ షీటర్ అని రాస్తారుగా. అలా రాసిన క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. అంటే సాక్షి పేపర్ సాయి కృష్ణ రౌడీ షీటరు అని చెప్పింది సమాజానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22 కేసులు పెట్టింది. ఆ కేసులో రౌడీ షీట్ ఉంది, అత్యాచారం కేసులు ఉన్నాయి, పోక్సో యాక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ కేసులు చిన్న కేసులా? చిన్న కేసులుగా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతున్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయింది 2024లో. అంటే ఇప్పటికీ ఇంకా అదే నేర ప్రభుత్వం ఉన్నాడంటే అతని విషయంలో పోలీసులు కఠినంగా ఉండటం తప్ప. అంటే కేసులు పడుతున్నాయి, అరెస్ట్ అవుతున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, బెయిల్ మీద బయటకు వస్తున్నాడు, మళ్ళీ నేరం చేయగలుగుతున్నాడు. అంటే చట్టం మీద గౌరవం లేదు, వ్యవస్థ మీద భయం లేదు, సమాజం మీద ప్రేమ లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు, మనుషులు అంటే విలువ లేదు, పోలీసులు అంటే భయం లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. మరి ఇలాంటి వ్యక్తి పట్ల అంత మాత్రాన్ని చంపేస్తారంటే చంపేయడం తప్పే, అంత మాత్రాన్ని కస్టడీ టార్చర్ చేస్తారంటే చేయడం తప్పే. నేను కాదు అను. చట్టాన్ని దాటి ముందుకు పోవడానికి పోలీసులకు ఎలాంటి అధికారం ఉండదు. కానీ సాయి కృష్ణని గుడ్డిగా వెనకేసుకు రావటం, అంటే నాణానికి 2 వైపులా చూడాల్సిన దాన్ని ఒకవైపే చూసి మాట్లాడే ప్రయత్నం చేయడం తప్పు కదా. ఈ సాయి కృష్ణ నేర చరిత్రను కూడా చూడాలి కదా. సాయి కృష్ణ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులను కూడా చూడాలి కదా. ఎందుకు అతని మీద పదే కేసులు నమోదైన విషయాన్ని కూడా చూడాలి కదా. ఒక కేసు నమోదైనప్పుడు 2 కేసులు నమోదైనప్పుడు కూడా మారకుండా పదే నేరాలు చేయటం అన్నదాన్ని కూడా చూడాలి కదా. దీని మీద వైసీపీ ప్రభుత్వమే కేసులు పెట్టింది అన్న విషయాన్ని చూడాలి కదా. సాక్షి పేపరే రౌడీ షీటర్ అని రాసిన విషయాన్ని కూడా చూడాలి కదా. ఇవన్నీ వైసీపీకి ఎందుకు కనపట్లేదు? అంటే రాజకీయంగా ఇప్పుడు సాయి కృష్ణ కేసుని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవటానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో వైసీపీకి ఇలాంటివేవీ కనపట్లేదు. కానీ కనపడాలా వద్దా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.